అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. అభిలాష శ్రవ్య ధారావాహిక 10వ భాగం. కలం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. తెలివితేటలున్న అబ్బాయిల్ని అమ్మాయిలు అందం కన్నా ఎక్కువగా అభిమానిస్తారు. అయితే బయట ఎక్కడా వాటిని ప్రదర్శించకుండా అమాయకంగా కనపడుతూ కేవలం తమ దగ్గరే ఆ తెలివితేటలను చూపించే అబ్బాయిల్ని మరింత ప్రేమిస్తారు. ఆమె నవ్వటం ఆపి దిగాలుగా, నాకు వెళ్ళాలనిపించటం లేదు అంది. నాకు అనిపించటం లేదు అన్నాడు. పోనీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నా, తర్వాత ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు అంది. చిరంజీవి బోల్డంత ఆనందంతో అంతకన్నానా అన్నాడు ఆరాధనాపూర్వకంగా ఆమె వైపు చూస్తూ. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చి పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి వద్దొద్దు అన్నాడు. ఆమె ఇక్కడే ఉంటే తను అరెస్ట్ అయితే చూస్తూ ఊరుకోదు. తనని ఈ కేసులోంచి బయటికి రావడానికి పేరు మోసిన క్రిమినల్ లాయరే అవసరం లేదు. ఏ చెట్టు కింద ప్లేడరైనా చాలు. ఆ సుశీల గురించి వాకపు చేసి ఆ ఇంటికి లావణ్ణో దారాసింగ్నో ఓబులేసినో కోర్టుకు తీసుకొస్తే దూది ఎగిరినట్టు కేసు ఎగిరిపోతుంది. అది కాదుగా కావాల్సింది. మనం వెళ్దామా ఇక అన్న అర్చన మాటలతో ఆలోచనలోంచి తేరుకున్నాడు చిరంజీవి. బాగా చీకటి పడుతోంది. వెళ్దామన్నట్టు తలూపగానే ఆమె కారు రివర్స్ చేస్తుంటే హలో గురువుగారు అన్న అరుపు వినిపించి తల తిప్పి చూశాడు. దూరం నుంచి దారాసింగు పరిగెత్తుకు వస్తున్నాడు. పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడబోయి, మాటిమాటికి పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడితే బాగోదని తమాయించుకున్నాడు. దారాసింగు దగ్గరికి వచ్చి, శవం బాగుందా సార్ అని అడిగాడు. అర్చన ఈ అర్థం లేని వాక్య నిర్మాణానికి ఆశ్చర్యపోయింది. ఇతడు నా క్లయింట్, ఓ కేసులో వాదించాను అని పరిచయం చేసి అతడి వైపు తిరిగి స్టైల్గా, ఏమాయ్ ఎలా ఉన్నావు అడిగాడు. మీరిచ్చిన డబ్బుతో 3 సీసాలు 6 కాయలు అన్నాడు దారాసింగ్. అర్చనకి మరింత మతిపోయింది. కేసు వాదించిన ప్లేడరు క్లయింట్కి డబ్బు ఇవ్వడం ఏమిటి? మరికొద్దిసేపు అతడు అక్కడుంటే ప్రమాదమని గ్రహించిన చిరంజీవి, సర్లే వెళ్ళి రాబోయ్, మళ్ళీ కలువు అన్నాడు హుందాగా, రాజు సైనికుడికి చెప్పినట్టు. కలవాలంటే ఎప్పుడైనా రండి, కోటలోనే ఉంటాను అన్నాడు దారాసింగ్ చక్రవర్తి సామంతరాజును ఆదేశించినట్టు. వింటున్న అర్చనకి పూర్తిగా మతిపోయింది. కోటలో ఉండటం ఏమిటి అని అడిగింది అయోమయంగా. కోటగుమ్మం వీధిలో అన్నాడు చిరంజీవి. అని పోదామా అన్నాడు. ఆమె కారు స్టార్ట్ చేసింది. ఆమె ఇంటి దగ్గర దిగి రూమ్కి వెళ్తూ ఈవినింగ్ ఎడిషన్ పేపర్ కొన్నాడు. చివరి పేజీల్లో చిన్న అక్షరాలతో పడింది ఆ వార్త. యువతి హత్య. ఊరి చివర సత్రం పక్కనున్న బావిలో ఒక యువతి శవాన్ని పోలీసులు కనుక్కున్నారు. దాదాపు 20 సంవత్సరాలున్న ఆ యువతి గొంతు ఎవరో నులిమి బావిలో పడేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మిగతా వివరాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. చదవటం పూర్తి చేసిన చిరంజీవి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. సీన్ చేంజ్. ఎయిర్పోర్టు హడావిడిగా ఉంది. సర్వోత్తమరావు మిగతా పరివారం అంతా అక్కడే ఉంది. అర్చన తెల్లటి చీరలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. చిరంజీవి తన మామూలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో దూరంగా నిలబడ్డాడు. ఆమె అందర్నీ తప్పించుకుని అతడి దగ్గరకొచ్చి చిరునవ్వుతో, వెళ్ళిరానా అంది. ఎందుకో తెలీదు గాని అతడి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. జీవితంలో అతడి పట్ల అంత ఆప్యాయత, అతనంటే అంత ఇంట్రెస్టు చూపించిన అమ్మాయి ఆమె ఒక్కతే. ఇదేమిటి అందామె. విరహం అన్నాడు కంటి నిండా నీటితోనే. ఆమె కూడా కదిలిపోయి అంతలోనే తమాయించుకుని నవ్వి, మగవాళ్ళు ఏడవరు అంది. రివర్స్ గేరు మొన్నే నేర్చుకున్నాను, మొహంలో ఏ భావమూ లేకుండా అన్నాడు. ఆమె చిరు కోపంతో, అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏం చేసేదానో తెలుసా అంది. చెంపబాయి కొట్టనంటే చెప్తాను, కొట్టను. మెడ చుట్టూ చేతులు వేసి ఫేర్వెల్ చెప్పి ఉండేవారు. మాటలు మింగేస్తూ నసిగాడు. హౌ డేర్ యు ఆర్ గద్దిస్తూ అన్నది.
3-4 నెలలు విరహాన్ని కవర్ చేయడానికి ఆ మాత్రం సిమెంట్ కావాలి. పెళ్ళవ్వకుండా ముద్దు పెట్టుకుంటే చెడ్డపిల్లలు పుడతారట మా నాయనమ్మ చెప్పేది. పెళ్ళవ్వకుండా ముద్దు పెట్టుకున్న మొదటి ముద్దు మనవడు పుట్టేదాకా జ్ఞాపకం ఉంటుందట మా తాతయ్య చెప్పేవాడు. ఆమె కన్విన్స్ అయింది, కానీ చుట్టూ చాలామంది ఉన్నారు. విమానాశ్రయం విదేశానిది కాదు. ఏమిటా పుస్తకం అన్నాడు ఆమె చేతిలో పుస్తకాన్ని చూస్తూ. చాప్మన్స్ రిపోర్ట్, ఇర్వింగ్ వాలింది అంది. పుస్తకం అట్ట మీద 2 పెదవుల బొమ్మ ఉంది. అది అందుకుని చూపుడు వేలిని ముద్దు పెట్టుకుని ఆ బొమ్మ మీద అద్దాడు. ఆమె పుస్తకాన్ని తీసుకుని పరీక్షిస్తున్నట్టు మొహం దగ్గరికి తీసుకుంది. ఇద్దరు చాలా సీరియస్గా లక్షల బిజినెస్ మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నారు చూస్తున్న వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్గా ఓ ముద్దు ట్రాన్స్ఫర్ అయిపోయిందన్న విషయం గమనించింది సర్వోత్తమరావు గారొక్కరే. క్రిమినల్ లాయర్ కదా, ఆయన గుబురు మీసాల వెనక చిరునవ్వు కదలాడింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత అర్చన విమానంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 10 నిమిషాలకి విమానం బయలుదేరి వెళ్ళిపోయింది. సీన్ చేంజ్. పోలీసు దర్యాప్తు చురుగ్గా సాగింది. బావికి 100 గజాల దూరంలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ 2 రోజుల తర్వాత దొరికింది. చిరంజీవి అనే పేరు చిన్నపిల్లలకు ఉంటుందని ముందు హైస్కూళ్ళు, మిడిల్ స్కూళ్ళు వెతికారు. అక్కడ దొరక్కపోయేసరికి ఫైలు మూసేద్దామా అనుకున్నారు. ఇంతలో ఇన్స్పెక్టర్కి ఆ చిరంజీవి అన్న పేరు ఎక్కడో విన్నట్టుందే అనిపించింది. ఆ రోజు అర్ధరాత్రి కలిసిన వాడు జ్ఞాపకం వచ్చాడు. లాయర్ అని తెలిసింది. చేతి వ్రాత పరిశీలించాడు. అతడిదే అని తేలింది. రాత్రి 9ంటికి నిద్రకు ఉపక్రమిస్తుంటే ఇన్స్పెక్టర్ వచ్చాడు. మిస్టర్ చిరంజీవి, ఈ చేతి వ్రాత మీదేనా? తలుపు తీసి నిలబడ్డ చిరంజీవిని అడిగాడు. నాదే. మీరు ఏ సిగరెట్లు కాలుస్తారు? కాల్చను అనబోయి తమాయించుకుని చార్మినార్ అన్నాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు ఇన్స్పెక్టర్. చార్మినార్ సిగరెట్లు కాల్చే వారందరినీ అరెస్ట్ చేస్తున్నారా అడిగాడు చిరంజీవి. ఇన్స్పెక్టర్ పళ్ళు బిగించి, సుశీల అనే అమ్మాయిని హత్య చేసినందుకు మిమ్మల్ని సెక్షన్ 366, సెక్షన్ 376, సెక్షన్ 351 కింద అరెస్ట్ చేస్తున్నాను. సెక్షన్ 302 లేదా? దిగులుగా అడిగాడు. ఉంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అంటూ వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలిపోయింది. ముద్దాయిని నేరం చేశావా చెయ్యలేదా అని కోర్టులో అడుగుతారు. కొంతమంది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన స్టేట్మెంటు తను బలవంతం మీద ఇచ్చానని, తను నేరం చేయలేదని కోర్టులో చెప్తారు. చాలామంది నేరం చెయ్యలేదనే మొదటి నుంచి వాదిస్తారు. చాలా తక్కువ మంది నేరాన్ని పూర్తిగా ఒప్పుకుంటారు. అటువంటప్పుడు ప్రాసిక్యూటర్ పని తేలికవుతుంది. చిరంజీవి కేసులో ప్రాసిక్యూటరు ఓ శాడిస్ట్, కానీ మంచి చమత్కారునని తనకు తనే అనుకుంటూ ఉంటాడు. ఆయన నవ్వితే ఏడ్చినట్టు, ఏడిస్తే భయపడినట్టు ఉంటుంది. ఆయన కోర్టులో వేసే జోకులకు కోర్టు బంట్రోతు కూడా నవ్వడు. ప్రాసిక్యూటర్కి చిరంజీవికి మధ్య సంభాషణ ఇలా జరిగింది. ప్రాసిక్యూటరు, మీ పేరు? చిరంజీవి. చిరంజీవి. ప్రాక్యూ, ఓహో, ఆ పేరుందనే ధైర్యంతోనేనా మర్డర్లు చేస్తున్నారు? చిర, నేను పుడుతున్నప్పుడు నర్సుకి వరుసగా తుమ్ములొచ్చాయట, అందుకని నాకు ఆ పేరు పెట్టారు. కోర్టులో నవ్వులు వినబడటంతో ప్రాసిక్యూటర్ ఇరిటేట్ అయ్యాడు. జడ్జి ఆర్డర్ ఆర్డర్ అన్నాడు. మీరేం చేస్తూ ఉంటారు? ఎప్పుడు? అఫ్కోర్స్ పని చేసేటప్పుడు. వెల్, పని చేస్తూ ఉంటాను. అది తెలుసు, కానీ ఎక్కడ? టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని. ప్రాసిక్యూటర్ మరింత ఇరిటేట్ అయి, ఎవరు చేసినా అదే తెస్తారు అని అరిచాడు. కాదు, నేనప్పుడప్పుడు చెట్టు కింద కూడా నిలబడుతూ ఉంటాను సిన్సియర్గా అన్నాడు చిరంజీవి. నిలబడి? కస్టమర్ల కోసం చూస్తూ ఉంటాను. ఎటువంటి కస్టమర్లు? డబ్బులిచ్చేవాళ్ళు. ఓహో, మగ వ్యభిచారం అన్నమాట. ఎక్కడుందా చెట్టు? కోర్టు కాంపౌండ్లో సార్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వకముందు మీరు నిలబడ్డ చెట్టు. కోర్టులో నవ్వులు. జడ్జి ఆర్డర్ ఆర్డర్ అన్నాడు. అతడికి కుర్చీలో కూర్చోవటం దుర్భరంగా ఉంది. ఎప్పుడెప్పుడు హీరింగ్ పూర్తి చేసి ఛాంబర్స్కి వెళ్ళిపోదామా అని ఉంది. చాలా సింపుల్ కేసు ఇది. శిక్ష ఏం విధించాలా అన్నదే తేల్చుకోవాలి. 3 సంవత్సరాలు వేద్దామనుకున్నాడు మొదట. మిస్టర్ చిరంజీవి, సుశీల మీకు ఎంతకాలం నుంచి తెలుసు? 2 సంవత్సరాల నుంచి. మీరామెను ప్రేమించారా?
ప్రేమంటే ఏమిటో నాకు తెలీదు. జడ్జి గారికి లేచిపోయిన పెద్ద కూతురు జ్ఞాపకం వచ్చింది. 3 సంవత్సరాల శిక్షని 4 సంవత్సరాల కఠిన శిక్షగా చేశాడు. ప్రేమంటే తెలీదుట, ఇడియట్. వాదన సాగుతోంది. ఆమెని రాత్రి సత్రానికి ఎందుకు రమ్మన్నారు? పగలు మా రూమ్కి రమ్మంటే మర్డర్ చేయడానికి వీలుండదని. 4 సంవత్సరాల శిక్ష 7 సంవత్సరాలయ్యింది. ఒక పెళ్లి కానమ్మాయి మిమ్మల్ని నమ్మి అడవిలోకి వస్తే ఆమెను బలాత్కారం చేయటం అమానుషమని మీరు భావించడం లేదా? ఎలాగూ చంపుతున్నాను కదా అని సరదాగా బలాత్కారం చేశాను. ఇతడికి యావజ్జీవ కారాగార శిక్ష సరైంది అనుకున్నాడు జడ్జి. మిమ్మల్ని నమ్మి వివాహం చేసుకోవాలన్న ఆశతో వచ్చిన అమాయకమైన అమ్మాయిని అలా చేయడానికి మీకు ఎలా మనసొప్పింది చిరంజీవి? కావాలంటే ఉంచుకుంటానన్నాను, వినలేదు. పెళ్ళే కావాలంది. మర్డర్ తప్ప మరో మార్గం కనపడలేదు. జడ్జి గారికి తన కూతుర్ని వదిలేసిన అల్లుడు అనబడే క్రిమి జ్ఞాపకం వచ్చాడు. ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఆ తర్వాత కొంతసేపు వాదన జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు ప్రజెంట్ చేశాడు. హియరింగ్ వచ్చే వారానికి వాయిదా వేయబడింది. హియరింగ్ రోజు కోర్టు కిటకిటలాడిపోయింది. అప్పుడే పత్రికలు ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించసాగాయి. ఒక బాధ్యత తెలిసిన యువకుడు, లా చదివినవాడు ఇంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడా అని ఎడిటోరియల్స్ వ్రాసాయి. సెన్సేషనలిజానికి అలవాటు పడిన పత్రికలు మరింత ముందుకెళ్లి చిరంజీవి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ మేనకోడలైన అర్చనని ప్రేమించాడని, పెళ్లి ప్రయత్నం కూడా జరిగిందని ప్రచురించాయి. ఆ తరువాత ఏం జరిగిందో 11వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన, పాటలైన, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguoneRadio.com ద్వారా కూడా వినొచ్చు.